అయ్యా వీడేదో తిన్నాడయ్యా, ఏదో ఒకటి చేయాలి. రాని నా ఎంజైమ్స్తో క్లియర్ చేస్తా. బాగా చేసినావు. వాడు ఇప్పుడు నా సర్క్యులేషన్లోకి ఎంటర్ అయ్యిండు. ఎందుకురా టెన్షన్ పడతారు? నాకు ఇవ్వండి, నేను తీసేస్తా. ఎలారా ఇచ్చేది? ఎట్లారా ఇచ్చేది? మర్చిపోయా మన సీక్రెట్ పోర్టల్. ఆ టెన్షన్లో మర్చిపోయినా, తెస్తున్నా. హహా, దొరికాడు బ్లాక్ షీప్. చంపేసా. వీడు మళ్ళీ ఏదో తిన్నాడు. ఇది ఏదో హార్మ్ఫుల్గా ఉంది, చంపేస్తే పోలే. వద్దు, అది మెడిసిన్. వేసేసా, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇన్ఎఫెక్టివ్. ఈ లివర్ గాని ఏదో ఒకటి చేయాలి. మన మెడిసిన్ని 80% ఇన్ఎఫెక్టివ్గా చేస్తున్నాడు. దీన్నే ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ అంటారు. అందుకనే నా మెడిసిన్ని నేను 5 times ఇంక్రీజ్ చేశాను. ఇది ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ అయినా కూడా వర్క్ చేస్తుంది. అబ్బా సాయిరామ్. ఒకవేళ లివర్ హెల్త్ సరిగ్గా లేదనుకో, సో ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ అనేది పని చేయదు. అప్పుడు ఒక్క పిల్ ఈక్వల్ టు 5 pills. అమ్మ బాబాయ్. ఎస్, సెల్ఫ్ మెడికేషన్ కెన్ బీ హార్మ్ఫుల్. సో మీ లివర్ని మీరు ఆరోగ్యకరంగా పెట్టుకోవాలి అని అనుకుంటే బ్యాలెన్స్డ్గా తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. సో జంక్ని అవాయిడ్ చేయండి, ఆల్కహాల్ని అవాయిడ్ చేయండి, అండ్ లేట్ నైట్ స్నాక్స్ని పూర్తిగా తగ్గించండి. మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే కామెంట్ చేయండి ఆర్ DM చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.